హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్‌లైటెన్ అమూల్య. దిస్ ఈజ్ శ్రవంతి. ఈరోజు ఈ వీడియోలో మనం టెట్‌కి ఎలా చదవాలి? ఏ బుక్స్ చదవాలనే దాని గురించి డిస్కస్ చేస్తాను. టెట్ ఎడ్జిట్, ఎస్ఏ 2. ఎడ్జిట్ వాళ్ళకైతే సేమ్ సిలబస్ అందరికీ తెలుసు కదా! 150 మార్క్స్‌కి ఎగ్జామ్ ఉంటుంది. అందులో 30 మార్క్స్ తెలుగు, 30 మార్క్స్ ఇంగ్లీష్, 30 మార్క్స్ సైకాలజీ, 30 మార్క్స్ మ్యాథమెటిక్స్ అండ్ రిమైనింగ్ 30 మార్క్స్‌లో ఈవీఎస్ అండ్ సోషల్ 2. సైన్స్ అండ్ సోషల్ కాంబినేషన్‌లో 8థ్ వరకు చదవాల్సి ఉంటుంది. అదే 10థ్ క్లాస్ వాళ్ళకి అంటే ఎస్ఏ వాళ్ళకైతే టెట్‌కి సంబంధించి సోషల్ వాళ్ళకైతే అందరికీ 3 సబ్జెక్ట్స్ కామన్. ఏంటి తెలుగు 30, సైకాలజీ 30, ఇంగ్లీష్ 30. ఈ 90 మార్క్స్ అందరికీ కామన్. సోషల్ వాళ్ళకేమో సోషల్ స్టడీసే 60 మార్క్స్‌కుంటుంది. సైన్స్ ఇంకా మ్యాథమెటిక్స్ వాళ్ళకి 30 మార్క్స్ ఏమో సైన్స్, 30 మార్క్స్ ఏమో మ్యాథ్స్. మళ్ళీ సైన్స్‌లో మనం బయో సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నీ చదవాల్సి ఉంటుంది. సో, టోటల్‌గా 150 మార్క్స్‌కైతే సిలబస్ ఉంటుంది. ఏ బుక్స్ చదవాలని అడుగుతున్నారు. టెట్‌కి గానీ, డీఎస్‌కి గానీ టెక్స్ట్ బుక్స్‌కి మించిన సోర్స్ అయితే మరొకటి లేదు. టెక్స్ట్ బుక్స్ ఎవరికైతే అవైలబుల్ లేదో, టెక్స్ట్ బుక్స్ చదవడం కష్టంగా ఫీల్ అవుతున్నారో, వాళ్ళైతే ఏదో ఒక సీరీస్‌ని పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అందరి నోట్లో నానుతున్న పుస్తకం ఏది అంటే ఎస్ అండ్ ఎస్. అవును. లాస్ట్ టైమ్ గూడా తనని చాలా టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని రాసామని అనడంతో చాలా ఫేమస్ అయిపోయింది. చాలామంది ఎస్&ఎస్సే యూజ్ చేస్తున్నారు. సో, మీరు గూడా అదే చదవండి. అందరితో పాటే మనం. కానీ వాళ్ళతో పాటు మనం కొంచెం ఎక్స్‌ట్రా చదవాలి. ఈ టెక్స్ట్ బుక్‌తో పాటు మీరేం చేయాల్సిందంటే కంపల్సరీ ప్రాక్టీస్ బిట్స్ ఎగ్జామ్‌కి ముందు మోడల్ పేపర్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. కంపల్సరీ మీరైతే ఆ పేపర్‌ని ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అంటే ఒకవేళ టెక్స్ట్ బుక్స్ గానీ, మెటీరియల్ గానీ ఏదున్నా ముందు మీరు ఏ యూనిట్ అయితే చదువుతున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ బుక్ తీసుకున్నారనుకోండి. అప్పుడు ఏం చేయాలి మీరు? ఇండెక్స్‌లో ఉన్నటువంటి ప్రతి లెసన్ చూడాలి. లెసన్ ప్లస్ సబ్ టాపిక్ చూసుకుంటే, అంటే ఈ బుక్‌లో ఏముంది? మనం ఏం చదవాలి? దేని గురించి నేర్చుకోబోతున్నాం? అని అవగాహనొస్తుంది. దాని తర్వాత ఫస్ట్ యూనిట్ ఓపెన్ చేస్తే, ఫస్ట్ యూనిట్ తర్వాత లాస్ట్ మనకి మూల్యాంకనం, లేదంటే మీరేం నేర్చుకున్నారు అనేది ఒకటుంటుంది గదా! అది చదవండి. అది చదివితే దీని ద్వారా ఈ లెసన్ నుండి మనం ఏం నేర్చుకోవాలో ముందే మీకు అర్థమవుతుంది. సో, అది చదివిన తర్వాత లెసన్ రీడ్ చేయండి ఫాస్ట్‌గా. రీడ్ చేసేటప్పుడే హైలైటర్ గాని, పెన్నో, పెన్సిల్ ఏదో ఒకటి తీసుకొని మీరు చదివే ప్రతి పాయింట్‌ని అండర్‌లైన్ చేయండి. ప్రతి పాయింట్ అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నట్టు. అంటే ఇయర్స్ వచ్చినప్పుడు గాని, ఎవరైనా సైంటిస్ట్‌లు గాని, ఏదైనా కొత్త విషయం కనుక్కున్నప్పుడు గాని, మీకు తెలియని విషయాలు ఇలా చాలా చాలా ఉంటాయి గదా! అవన్నిటిని అండర్‌లైన్ చేస్తూ ఫాస్ట్ ఫాస్ట్ రీడింగ్ ఒకసారి ఇవ్వండి. తర్వాత స్లో రీడింగ్ ఇవ్వండి. అప్పుడు మీకు గుర్తుండిపోతాయి. ఫాస్ట్ రీడింగ్ అయితే కంపల్సరీ నేర్చుకోవాలండి. ఫాస్ట్ రీడింగ్ ఎలా ఉంటుందంటే, మీరు బుక్ ముందు పెట్టుకొని చదవడం కాదు. కళ్ళతోనే చూసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే కళ్ళకి స్కానింగ్ చేసే పవర్ ఉంటుంది గదా! సో, మనం కళ్ళతో చూసిన ప్రతి వస్తువు, ప్రతి అక్షరం మన బ్రెయిన్‌లో స్టోర్ అవుతుంది. మీరప్పుడు ఏం చేయాలంటే, ఏ లైన్ అయితే చదువుతున్నారో కంపల్సరీ ఆ చదివే లైన్ దగ్గర అండర్‌లైన్ గాని, పెన్సిల్‌తో మూవ్ చేయడం గాని, ఆ లైన్ కింద వేలుతో జరపడం గాని, ఇట్లా వేలిని మూవ్ చేసుకుంటూ మన కాన్సంట్రేషన్ మొత్తం అవే అక్షరాల మీద ఉండేలాగా చదవండి. అలా అయితే చాలా బాగా గుర్తుంటుంది. అయితే అప్పుడు ఏ బుక్స్ చదివానంటే ఎస్&ఎస్‌లో ఓన్లీ మ్యాథమెటిక్స్‌కి అంటే సైన్స్ కోసమని తీసుకున్నాను. ఎస్&ఎస్‌లో ఓన్లీ మ్యాథమెటిక్స్ ఇంకా తెలుగు 2 తీసుకున్నాను. తెలుగు బుక్ ఒకటి, ఇంకా మ్యాథ్స్ ఉంటే ఎట్లైనా సైన్స్ ఫ్రీ. అంటే ఇవి 30, 30 60 మార్క్స్, 30 తెలుగు 90 మార్క్స్‌కైతే బుక్స్ తీసుకున్నాను. ఇంగ్లీష్ అయితే అసలేం ప్రిపేర్ అవ్వలేదు. ఓన్ ప్రిపరేషనే. ఓన్ ప్రిపరేషన్ కూడా లేదు అసలు డైరెక్ట్ అటెంప్ట్ అనుకోవచ్చు. అందుకే చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి. కొంచెం ప్రిపేర్ అయితే బావుండేది. మీరు మాత్రం అలా చేయకండి. అన్ని సబ్జెక్ట్స్‌కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. సైకాలజీకి మాత్రం నేను జంగం విశ్వనాథ్ సార్ ఆన్‌లైన్ క్లాసెసే విన్నాను. నా దగ్గర సైకాలజీ తెలుగు అకాడమీ బుక్ ఉండే. ఆ బుక్కు చదివాను. అయితే యాక్చువల్‌గా బీఎడ్ చేసినప్పుడే నేను సైకాలజీ ఎగ్జామ్‌కి చాలా బాగా అంటే చాలా బాగా ప్రిపేర్ అయ్యాను. సో, నాకు అవన్నీ అప్పుడే గుర్తున్నాయి. సో, మళ్ళొకసారి నేను తెలుగు అకాడమీకి రివైజ్ చేశాను. చేసిన తర్వాత ఓకే. కాన్ఫిడెంట్ ఉంది గానీ, చాలా టాపిక్స్ తెలుగు అకాడమీలో లేవు. మళ్ళీ అప్పుడు కొన్ని టాపిక్స్‌కే బుక్ ఎందుకు కొనడం మనీ వేస్ట్ అని మొత్తం జంగ విశ్వనాథ్ సార్ చెప్పే క్లాసెస్ అన్నీ విని నోట్స్ రాసుకున్నా. సో, అవి నాకు చాలా యూజ్ అయినాయి. దీంతో పాటు సార్ ఏం చేసిండంటే లాస్ట్ ఎగ్జామ్ 1 వీక్ బిఫోర్ మ్యారథాన్ లాగా అంటే యూనిట్ 1, యూనిట్ 3, యూనిట్ 2, యూనిట్ 3 ఇలా 3 యూనిట్స్ ఉన్నాయి గదా! ప్రతి యూనిట్ నుండి మ్యారథాన్ అంటే 2 ½ 3 అవర్స్‌తో ప్రతి టాపిక్ కవర్ అయ్యేలా సైంటిస్ట్‌లు ఏం గాని, వాళ్ళ బుక్స్ గాని, వాళ్ళ ప్రయోగాలు, డెఫినేషన్స్, నిర్వచనాలు ఇవన్నీ గూడా మొత్తం కవర్ అయ్యేలాగా ఏ టు జెడ్ అన్ని మారథాన్ క్లాసెస్‌లో చేయడం జరిగింది. వీలైతే మీరవి ఒకసారి మీ దగ్గరున్న మెటీరియల్ చదివిన తర్వాత మారథాన్ క్లాసెస్ వినండి. ఏమైనా మిస్ అయిన పాయింట్స్ ఉంటే
నోట్ చేసుకోండి. సో, ఇలా ప్రిపరేషన్ అయితే అవ్వండి. డెఫినైట్‌లీ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. బుక్స్ చూపిద్దామంటే ప్రెజెంట్ అయితే నా దగ్గర బుక్స్ లేవు. మా సిస్టర్‌కి, మా కజిన్‌కి నేను బుక్స్ ఇవ్వడం జరిగింది. ప్రెజెంట్ ఏం లేవు కాబట్టి ఓరల్‌గా చెప్తున్నాను. లాస్ట్ అండ్ ఫైనల్ నోట్ చేసుకోండి. సైకాలజీకి తీసుకోండి. 'జంగం విశ్వనాథ్' గాని, 'ఎస్&ఎస్‌లో' జాన్ రెడ్డి సార్ టీజీఆర్ అంటారు కదా! ఏదో ఒక బుక్ పర్చేజ్ చేయండి. దాంతో పాటు ఆన్‌లైన్‌లో మారథాన్ క్లాసెస్ అని చెప్పాను కదా! అవి వినండి. మీరు ఎంత చదివినా కూడా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ బిట్స్ అంటే టెక్స్ట్ బుక్‌లో ఉన్న వెనకాలున్న క్వెషన్స్‌ని మీరు చూడకుండా పెట్టి మళ్ళీ ఆన్సర్ జూసి తప్పా, రైటా అట్లా చేయకండి అసలు మీరు. ముందే అంటే మీకు నేను చదివే స్ట్రాటజీ చెప్తే పిచ్చిలాగా అనిపిస్తుందేమో. బట్ ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ కూడా అందులో నేనొకటి. నేను ఎలా చదువుతానంటే ముందే ఏదైనా అంటే మెటీరియల్ తీసుకుంటే యూనిట్ వైస్ క్వెషన్స్ ఉంటాయి గదా! ఆ క్వెషన్స్‌ని నేను ముందే టిక్ జేసుకుంటా. టిక్ జేసుకొని ముందు క్వెషన్స్ చదువుతా. క్వెషన్ చదివి క్వెషన్ టు ఆన్సరే చదువుతా. సో, అప్పుడు ఏమైతదంటే ఆ క్వెషన్‌కి సంబంధించినటువంటి ఆన్సర్ నా మైండ్‌లో ఫీడ్ అయిపోతది. నెక్స్ట్ నేను ఆ లెసన్ చదివినప్పుడు ఆల్రెడీ ఈ క్వెషన్ అక్కడొచ్చింది. సో, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ క్వెషన్ అని నాకు అర్థమైపోతది. నేనప్పుడు ఏం చేస్తా మళ్ళీ ఒకసారి దాన్ని స్ట్రెస్ చేసి చదువుతానన్నట్టు. ఎందుకంటే ముందే మనం లెసన్ చదివితే మనం టెక్స్ట్ బుక్‌లు చదివితే చాలామంది చాలా సేపు గంటలు గంటలు తరబడి చదువుతారు. కానీ మళ్ళీ మార్క్స్ చూస్తే యావరేజ్‌గానే ఉంటాయి. అంటే నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు. కారణం ఏంటంటే వాళ్ళు ఏది ఇంపార్టెంట్, ఏది అన్‌ఇంపార్టెంటో వాళ్ళకి తెలీదు. చదువుకుంటూ ఎళ్ళిపోతారు. అట్లా చదువుకుంటూ ఎళ్ళిపోతే ఎన్నని గుర్తుపెట్టుకుంటారు? సో, మనం ముందే క్వెషన్ చూస్తే క్వెషన్స్ ఎలా అడుగుతున్నారు? ఎటువంటి క్వెషన్స్ ఇంపార్టెంట్? ఇప్పుడు ఒక చాప్టర్ వెనకాల ఒక 30 క్వెషన్స్ ఉంటే, ఆ 30 క్వెషన్స్ నేను చదివేసిన. సో, లెసన్ చదివినప్పుడు ఒకసారి నేను క్లోజ్ చేసుకున్న తర్వాత ఆ మినిమమ్ ఒక 20, 25, 20 క్వెషన్స్ అయినా నాకు గుర్తొస్తాయి. అంటే 20 ఆన్సర్స్ ఎట్ ఏ టైమ్ నేను గుర్తుపెట్టుకోగలిగిన. అదే అట్లని గాకుండా ముందే మీరు క్వెషన్స్ చూడకుండా లెసన్ అంతా చదవండి. ఒకసారి, 2 సార్లు చదివి మీకు మీరు ఓరల్‌గా ఈ లెసన్ నుండి నాకేం అర్థమైంది? ఏం పాయింట్స్ ఉన్నాయని గుర్తు చేసుకోండి. ఇన్ని పాయింట్స్ గుర్తురావు మీకు. సో, క్వెషన్ ఫ్రేమ్ మళ్ళీ చదివేటప్పుడు ఊరికే చదువుకుంటూ పోవద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్విట్ ఇండియా మూవ్‌మెంట్ 1942లో జరిగిందని చదువుకుంటూ పోతాం గదా! చదివిన తర్వాత క్విట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు జరిగింది? 1942 అట్లా మనం అనుకోవాలి. మనసులో ఒకసారి అనుకుంటే క్వెషన్ తర్వాత ఆన్సర్. ఎప్పుడైనా ఇంపార్టెంట్ పాయింట్ వచ్చినప్పుడు. ఇప్పుడు అచ్చు యంత్రాన్ని జాన్ గుటెన్బర్గ్ అచ్చు యంత్రాన్ని కనుగొన్నాడు అని అనుకోని ఆయన గురించి చదువుకుంటూ పోతాం. అప్పుడే మనం ఒక క్వెషన్ ఏసుకోవాలి. ఏంటిది? అచ్చు యంత్రాన్ని ఎవరు కనుగొన్నారు? జాన్ గుటెన్బర్గ్ ఇట్లా. సో, ఏది చదివినా గూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చినప్పుడు మనకి మనం సెల్ఫ్‌గా క్వెషన్ ఏసుకొని, ఆ క్వెషన్‌కి ఆన్సర్ వేసుకుంటే, అది చాలా రోజులు గుర్తుంటది. ఊరికే చదువుకుంటూ పోతే అవన్నీ అందులోనే ఎళ్ళిపోతాయి. గుర్తుంచుకోవడం అంటే మన బ్రెయిన్‌కి ఏది గుర్తుంచుకోవాలి, ఏది గుర్తుంచుకోవట్లే మనం చెప్పట్లేదు. అన్నిటిని ఈక్వల్‌గా చదివితే బ్రెయిన్ ఎన్నని గుర్తుపెట్టుకుంటది? మనం ఏదైతే స్ట్రెస్ చేసి చెప్తామో దాన్ని కొంచెం ఎక్కువ గుర్తుపెట్టుకుంటది. సో, మనమే ఇన్‌పుట్ అనేది సరిగ్గా ఇస్తే మన అవుట్‌పుట్ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. సో ఇన్‌పుట్ సరిగ్గా ఉండాలి. ఇప్పుడు మనం చాట్ జీపీటీ చూస్తాం కదా! అందరూ యూజ్ చేస్తున్నారేమో. అందులో మనం ఆల్గారిథం మనం ఎంత వరకు ఇస్తే అంత వరకే ఆన్సర్ ఇస్తది. మన బ్రెయిన్ కూడా అంతే. మనం ఎట్లా చదువుకుంటే అది అట్లనే రిసీవ్ చేసుకుంటది. మనం ఏ విధంగా చదువుకుంటా పోతే బ్రెయిన్ కూడా మీద మీదనే గుర్తుపెట్టుకుంటది. సో, మనకన్నీ పర్ఫెక్ట్‌గా గుర్తుండవు. మళ్ళీ మీరొకటి అబ్జర్వ్ చేయండి. క్వెషన్ చదివిన తర్వాత 4 ఆప్షన్ చదువుతారు. చదివిన తర్వాత మీరు ఒక ఆన్సర్ అనుకుంటారు. తర్వాత రాంగా, రైటా అని మళ్ళీ ఆన్సర్ చెక్ చేసుకుంటారు. అప్పుడు మీరు పెట్టింది రైటే అయితే ఓకే. ఒకవేళ పెట్టింది రాంగ్ అయిందనుకోండి, అప్పుడు కరెక్ట్ చేసుకుంటాం. కరెక్ట్ చేసుకొని ఏం చేస్తాం, మళ్ళీ నెక్స్ట్ క్వెషన్‌కెళ్ళిపోతాం ఇమ్మీడియేట్‌గా. అప్పుడేం జరుగుతుంది, ఈ క్వెషన్ అదే ఎగ్జామ్‌లో వస్తే క్వెషన్ గుర్తుంటుంది. 4 ఆప్షన్స్ గుర్తుంటాయి. మీరు పెట్టిన ఆప్షన్ గుర్తుంటది. ఇంకొకటి గుర్తుంటది. అప్పుడు మీరు ఏది చూజ్ చేసుకుంటారు? సో, మైండ్ పర్ఫెక్ట్‌గా రీడ్ చేయలేదు. మైండ్ పర్ఫెక్ట్‌గా గుర్తుంచుకోలేదు. అక్కడ మీరు స్ట్రెస్ చేసి చెప్పలేదు. ఈ క్వెషన్‌కి ఇది ఆన్సర్ అని మీరు పర్ఫెక్ట్‌గా బ్రెయిన్‌కి ఇవ్వలేదు అన్నమాట. సో, అందుకే నేనేం చేస్తా క్వెషన్ టు ఆన్సరే చదువుకుంటా. ఈ కన్‌ఫ్యూజన్ ఉండదు. నన్ను చాలామంది ఇన్‌స్టిట్యూషన్‌లో మాకు ఎగ్జామ్స్ పెడతా ఉంటే అందరూ 30, 40 క్వెషన్స్‌కి ఉండేసరికి నేను 80, 90, 100 క్వెషన్‌కెళ్ళిపోతా. ఎక్కువ టైం పట్టదనమాట ఇట్లా ప్రిపేర్ అయితే. కాకపోతే ఇక్కడ ఒక డిసడ్వాంటేజ్ మీకు ఇంతవరకు తెలియని క్వెషన్ అయితే మీరు చేయలేరది. సో, దానికి ఏం చేయాలి ఇంతకుముందు ఉన్న ప్రీవియస్ నాలెడ్జ్‌ని యూజ్ చేసుకొని, ఆ క్వెషన్ ఎలిమినేషన్ మెథడ్‌లో చేయడానికి ప్రయత్నిస్తే డెఫినెట్‌గా యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. ఓకేనా? దేనికైనా పూర్వ జ్ఞానం అనేది అవసరం. ఈ జ్ఞానంతో అందరికి 100% జ్ఞానం అయితే రాదు. అందరు 100% సిలబస్ కూడా కంప్లీట్ చేయలేరు. మనం ఏదైతే చదువుకున్నామో అది పర్ఫెక్ట్‌గా చదువుకుంటే, మనకు తెలియని క్వెషన్స్ వచ్చినా కూడా అందులో తెలిసిన ఆప్షన్స్‌ని ఎలిమినేట్ చేసి, మనం ఆన్సర్స్ అయితే టిక్ చేయొచ్చు. ఓకేనా? కొంచెం ప్లాన్ చేసుకొని చాలా బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ టు ఆల్.
థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎన్‌లైటన్ అమూల్య. అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.